భారత్ పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా పురుషుల క్రికెట్ జట్టుతో భారత పురుషుల క్రికెట్ జట్టు 5 వన్డేల సిరీస్ ఆడనుంది. నవంబర్ 30వ తారీఖున జరగనున్న ఈ తొలి మ్యాచ్ రాంచీ వేదికగా ప్రారంభం కానుంది. ఇటీవలే దక్షిణాఫ్రికాతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఘోరంగా కోల్పోయిన భారత జట్టు కేఎల్ రాహుల్ నేతృత్వంలో వన్డే సిరీస్ కు సిద్ధమైంది. ఇందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దిగ్గజ ఆటగాళ్లు ఆడనుండడం భారత జట్టుకు అదనపు బలంగా ఉంది. వన్డేలలో అద్భుతంగా రాణిస్తూ భారత జట్టును ఒంటి చేత్తో నడిపిస్తున్న రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి శుభమన్ గిల్ ని నియమించిన విషయం తెలిసిందే. అయినా ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ ను గెలిపించడంలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో కూడా రాణించి భారత జట్టును గెలిపిస్తాడని భారత క్రీడాభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. విరాట్ కోహ్లీ కూడా భారత జట్టును విజయ తీరాలకు చేర్చడంలో ముందుంటాడని క్రీడాభిమానులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఒక అరుదైన రికార్డు కూడా వీరు సన్నిహితం కానున్నారు. తొలి మ్యాచ్ లో ఆడనున్న వీరిద్దరూ మొత్తం 392 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడడం ద్వారా కొత్త రికార్డుని నెలకొల్పనున్నారు. ఇంతవరకు భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి 391 మ్యాచ్ల్లో ఆడి సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ నెలకొల్పిన 391 మ్యాచ్ల భాగస్వామ్య రికార్డును సమం చేశారు. ఈ క్రమంలో నవంబర్ 30 రాంచీ కేంద్రంగా జరగనున్న వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి ఆడనున్నారు. ఇలా ఆడడం ద్వారా వాళ్ళు 392 మ్యాచ్ల్లో కలిసి ఆడిన కొత్త చరిత్ర నెలకొల్పబడుతుంది. ఒకసారి ఈ జంటగా రికార్డులు సాధించిన వారిని ఒకసారి మనం పరిశీలిస్తే విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కలిసి 309 వన్డే మ్యాచ్ల్లో కలిసి ఆడారు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ 341 మ్యాచ్లు, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే 367, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ 369, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ 391, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 391 మ్యాచ్ల్లో ఆడారు. నవంబర్ 30లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే మ్యాచ్ ఆడడం ద్వారా 392 మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లుగా కొత్త చరిత్ర తిరగరాయనున్నారు. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్ గా కొనసాగి ఉంటే భారత క్రికెట్ జట్టు మరికొంతకాలం ప్రపంచ క్రికెట్లో విజయ పరంపర కొనసాగి ఉండేదని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.